డిబేట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే రోజులో నిర్ణీత సమయం మధ్యనే భోజనం చేయడం. అంటే కొంతమంది 8 గంటలు అంటారు, ఇంకొంతమంది 14 గంటలు అంటారు, ఇంకొంతమంది 16 నుంచి 18 గంటలు తప్పకుండా ఉపవాసం చేయడం. సో నిర్ణీత సమయంలో ఏదైనా తినొచ్చు. అంటే ఏదైతే వాళ్ళు తినాల్సిన టైం ఉంటుందో ఆ టైంలో మాత్రం ఏదైనా తినొచ్చు. సో ఇవి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? ఇంతకుముందు ఏం చెప్పారు? ఫ్యాట్ లాస్, ముఖ్యంగా అందరూ కూడా వెయిట్ తగ్గించడానికి ఇది ఫాలో అవుతూ ఉంటారు. ఊబకాయాన్ని నిరోధించడం కోసం ప్రధానంగా ఫాలో అవుతూ ఉంటారు. ఇక టైప్ 2 డయాబెటీస్ వారికి ఉపయోగం అని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే జ్ఞాపక శక్తి పెరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. రక్తపోటు తగ్గడం, కణజాల నష్టాన్ని తగ్గించడం, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్, లెప్టిన్ స్థాయిలు తగ్గడం, లెప్టిన్ తగ్గి మొత్తం స్థాయిలు పెరగడం వల్ల లావు తగ్గిపోతారంటే ఇంతకు ముందు సర్వే రిపోర్ట్ల ప్రకారం వాటిని ఫాలో అవుతూ ఉన్నారు. తాజా పరిశోధన ఏం చెప్తోంది? ఇప్పుడు మీకు దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా అయితే గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు అంటున్నారు. 91% హృద్రోగ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందంటున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు చేయకూడదు అని చెప్తున్నారు. క్యాన్సర్ రోగులు కూడా చేయొద్దని చెప్తున్నారు. రోజుకు 16 గంటల ఉపవాసం ప్రమాదకరం అని చెప్తోంది తాజా రిపోర్ట్. సో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి సంబంధించి మొదటైతే మొత్తం డయాబెటీస్ అన్ని కూడా లెవెల్ చేస్తుందంటూ ఇంతకు ముందు వచ్చిన సర్వే రిపోర్ట్. ఇప్పుడు తాజాగా రిపోర్ట్ చూస్తే భయం వేస్తుంది. అందుకే ఎందుకని బెటర్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వచ్చా. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సంబంధించి అంతకుముందు ఏం రిపోర్ట్ ఇచ్చింది ఒకసారి మీకు చూపిస్తుంది. క్రాంతి ఒకసారి మీరు ప్లే చేయండి. సో మనం చూస్తున్నాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సంబంధించి హార్ట్ డిసీజెస్, టైప్ 2 డయాబెటీస్ కూడా మీకు తగ్గిస్తుంది, క్యాన్సర్ కూడా మీకు కంట్రోల్లో పెడుతుంది. ఇవన్నీ ఇంతకు ముందు వచ్చిన రిపోర్ట్ మీకు చక్కగా మీకు ఒక పేజ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫాస్టింగ్ మే హెల్ప్ యూ లివ్ లాంగర్. కాస్త జీవనకు సంబంధించి ఆ లైన్ కూడా కాస్త పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది అంటూ కూడా ఇంతకు ముందు ఇచ్చిన రిపోర్టే. సో ఈ రిపోర్ట్లన్నీ ఏంటి? ఇప్పుడు తాజా సర్వే ప్రకారం చూస్తే మాత్రం ఇది కాస్త డేంజర్ అని చెప్తున్నారు.